హాయ్, వెల్కమ్ టు దిల్ప్రియా వ్లాగ్స్. ఇదైతే ఫ్రైడే పూజ వీడియో. నైట్ ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కడిగేసుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి గవ్వలు అన్నీ కూడా పసుపు నీళ్ళలో క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. దేవుడి పటాలు కూడా మొత్తం పూజ చేసుకున్నాము. లాస్ట్ అయితే ఫ్రైడే ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి పూజ వీడియో ఏం పెట్టలేదు. నైట్ ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, మొత్తం నీట్గా చేసేసుకున్నాను. ఇంకా గురువారం కదా, 15 డేస్ అవుతుంది. ఇలాగ స్వస్తికి కూడా మార్చుకున్నాను. వారం వారం అయితే మార్చను, 15 డేస్కి ఒకసారి అయితే మార్చుకుంటాను. ఇంకా అలాగా అంతా క్లీనింగ్ అంతా అయిపోయి పడుకుని పోయాను. మార్నింగ్ లేచి చూస్తే ఇడ్లీ పిండి అయితే బాగా పర్మనెంట్ అయి ఉండింది. ఇంకా తీసి ఇంకా సాల్ట్ వేసేసి కలిపి పెట్టేసాను. ఇంకా స్నానం చేసేసి వచ్చేసాను. ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు పాలు పెట్టుకుంటున్నాను ప్రసాదంగా, పటిక బెల్లం వేసుకొని. అందుకని చెప్పి ఈరోజు ముందుగా పాలైతే కాచేస్తున్నాను. డైలీ ముందుగా పాలైతే కాస్తాను స్టవ్ మీద. ఈరోజు అయితే అమ్మవారికి పెట్టుకుంటున్నాను కాబట్టి ముందుగా పాలు కాచి పక్కన పెట్టుకుందామని చెప్పి పాలు పెట్టేసాను స్టవ్ మీద. ఇంకా సిమ్లో పెట్టేసి అమ్మవారి ముందైతే ఇంకా అమ్మవారికి అయితే చిట్టి గాజులు వేసేసాను. చిట్టి గాజులు వేసేసి అట్లాగే ఇంకా అమ్మ దగ్గర గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, అలాగే పసుపు కొమ్ములు, రూపాకాన్యాలు, కాయిన్స్ అన్నీ పెట్టుకుంటాను. ఇంకా అమ్మవారి దగ్గర ఫ్రైడే కదా, ఇంకా ఒక్కొక్కటి అలా పెట్టుకుంటాను. ఇంకా 9 ఇలాచి, 9 లవంగాలు, కొంచెం పచ్చకర్పూరం, అమ్మవారికి ఎంతో ఇష్టమైన గురువింద గింజలు, ముత్యాలు అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకుంటాను. ఇక్కడ అన్నీ పెట్టేసుకున్న తర్వాత వాటిపై ఏంటంటే జవాద్ అనేది చల్లుతాను. అట్లాగే పచ్చకర్పూరం పౌడర్ కూడా లైట్గా అలా చల్లితే సువాసనగా ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా సువాసన అంటే. ఇంకా అలాగా అన్నీ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఈరోజు అయితే అమ్మవారికి మల్లెపూలతో ఇంకా మల్లెపూలు పెట్టాను. ఈరోజు కొంచెం కొంచెమే ఉన్నాయి, కానీ అమ్మవారికి మల్లెపూలు అంటే ఎంతో ఇష్టం కదా, సువాసన వస్తూ ఉంటే. అట్లే గజలక్ష్మి దీపానికి కూడా ఇంకా మల్లెపూలు పెట్టుకున్నాను. ఇంకా అలాగా ఇంకా పూజ చేసుకున్నాను. ఈరోజైతే పచ్చకర్పూరము, జవాదు 2 ఇక్కడైతే చల్లుతాను. అప్పుడైతే మన పూజ గది ఎంతో సువాసనగా ఉంటుంది. అక్కడ అలా చల్లటం వల్ల చాలా అంటే చాలా స్మెల్ హ్యాపీగా అనిపిస్తుంది నాకైతేని. ఇక్కడైతే పాలు పొంగిపోయి కాగిపోయాయి. ఇంకైతే స్టవ్ కట్టేసుకున్నాను. ఇంకా మొత్తం ఇంకా అమ్మవారు అందరిని అలంకరించుకొని చూడండి, గజలక్ష్మి దీపం అయితే ఎంత బాగుందో మల్లెపూలతోటి. ఇంకా అలా దీపం పెట్టేసాను. ఇది వచ్చి శంకు దీపం, శివయ్య కుటుంబానికి ఇక్కడ శంకు దీపం పెట్టుకుంటాను. ఇది ఇంకా కృష్ణయ్యకి. ఇంకా అలా పెట్టేసుకొని అయిపోయిన తర్వాత అక్షంతలు వేసేసుకున్నాము. దీపం పెట్టిన తర్వాత పువ్వు, పసుపు, కుంకుమ, అక్షంతలు పెట్టడం ఇంకా ఆనవాయితీ కాబట్టి ఇంకా అలా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కృష్ణయ్య దగ్గర కూడా ఇంకా దీపం పెట్టేసి అక్షంతలు వేసేసాను. హారతి తీసుకోండి అందరూ. అయిపోయింది. ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా జరిగింది. అమ్మవారికి ధూపం వేస్తే ఎంతో ఇష్టం కదా, ఇక్కడ ధూపం వేస్తున్నాను. ధూపం అంతా అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరికి అన్నీ కావాల్సినవి అన్నీ ఒకేసారి పెట్టుకొని వెళ్ళిపోయి కూర్చొని అమ్మవారితో ముచ్చట్లాడుతూ గోపా ప్రదక్షిణం నీకు ఇచ్చినమ్మ అని చెప్పే పాటని పాడుకుంటూ అమ్మ దగ్గర చాలాసేపు అలా కూర్చుంటాను. ఆ సాంగ్ అయిపోయేదాకా పాడుకుంటూ కూర్చుంటాను. ఇంకా అమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఈశాన్య మూలలో కూడా ఇంకా చెమ్ము పెట్టేసుకున్నాను. ఫ్రైడే ఈశాన్య మూలలో చెమ్ము మారుస్తాను, మళ్ళీ తర్వాత సోమవారం మారుస్తాను. ఇంకా అయిపోయింది. అలాగే ఇంకా ఈశాన్య మూలలో చెమ్ము పెట్టేసి అయిపోయిన తర్వాత రామకోటి రాసుకొని ఈరోజు ఫ్రైడే ఇంతటితో పూజ కంప్లీట్ చేశాను. మా పూజ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.